నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా కూడా యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నది లోకల్ బాడీ ఎన్నికల కోసం. బట్ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటిదాకా ఆగింది. బంద్కు పిలుపునిస్తే బంద్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. బట్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండో, ఢిల్లీలో ఇక ఏఐసిసి అగ్రనేత ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. 42% మేము పార్టీ పరంగా బీసీలకు టికెట్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు పోతున్నామని ఒక చర్చ జరుగుతున్నది. బట్ ఇప్పటికైతే బీసీ నాయకులు మాకు పార్టీ పరంగా కాదు చట్టబద్ధంగా కావాలంటున్నారు. మేమెంతో మాకంత అంటున్నారు. మొన్నటిదాకా బంద్లో పాల్గొన్నారు. ఇవాళ రన్ ఫర్ సోషల్ జస్టిస్ అంటూ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి కూడా అంబేద్కర్ స్టాచ్యూ దాకా వాళ్ళు రన్ చేసినటువంటి పరిస్థితి. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోకల్ బాడీ ఎన్నికలు జరగాయా పార్టీ పరంగానా లేకపోతే చట్టబద్ధంగా? అన్న నమస్తే. నమస్తే. పార్టీ పరంగా 42%కు మల్లికార్జున ఖర్గే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. రేపు క్యాబినెట్ డిసైడ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఒక చర్చ జరుగుతుంది. మీరేమంటారు బీసీ సంఘం నాయకులు? మల్లికార్జున ఖర్గే ఇన్ని రోజులు ఈ అంశం మీద పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? రాజ్యసభలో ఒక గంట, ఒక నిమిషం, ఒక సెకండ్ కూడా ఎందుకు మాట్లాడలే? మల్లికార్జున ఖర్గే ఎవరు చెప్పడానికి? మల్లికార్జున ఖర్గే వచ్చి హామీ ఇచ్చిండా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇలా సిద్ధరామయ్య గారి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. ఈరోజు కొట్లాడాల్సినటువంటి మీరు కేంద్రంతో కొట్లాడకుండా ఈ ఎలక్షన్ల రంగం నుంచి, రిజర్వేషన్ల నుంచి తప్పుకోవడానికి పారిపోతే ఎట్లా? అంటే ఎవరు బాధ్యులు? ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆ జూబ్లీహిల్స్లో వచ్చినటువంటి ఊపును, జోసును స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటే ఎట్లా? జూబ్లీహిల్స్లో పక్కాగా బీసీ వాదంతో ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాన్ని చూసి వాపు చూసి బల్బ్ అనుకుంటే ఎట్లా? కాబట్టి ఇక్కడ 100% మీరు అవకాశం ఉంది. రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి అవకాశం ఉంది. రేపు డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్లో 243 మంది ఇండియా కూటమి ఎంపీలు ఉన్నారు. ఇలా బీహార్లో ఎన్నికలు అయిపోయినాయి. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు 243 మంది ఎంపీలు పార్లమెంట్లో గల్లబట్టి కొట్లాడితే అప్పుడు రిజర్వేషన్ సాధ్యమవుతాయి. పార్లమెంట్ను స్తంభింపజేస్తే రిజర్వేషన్ సాధ్యమవుతాయి. 243 మంది ఎంపీలు పార్లమెంట్కి వెళ్ళి రాష్ట్రపతి భవన్కు ఒక భారీ ప్రదర్శన తీసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే రిజర్వేషన్ సాధ్యమవుతాయి. మరి 2 సంవత్సరాలు ఆగి రిజర్వేషన్లు పెంచుతామని ఊరడించి ఇవాళ తీరా చూసి బీసీలను నమ్మించి గొంతుకు వస్తామంటే మేము బీసీలను ఎట్లా ఊరుకుంటాం? ఖచ్చితంగా రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు బీసీలు ఒక ఛాన్స్ ఇచ్చారు. మీకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని అడుగుతున్నాం. ఇన్ని రోజులు మీరు పోరాటం చేస్తే, ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మేము అండగా ఉన్నాం. మీకు బీసీ సమాజం మీకు అండగా ఉన్నందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గెలిచిండు. కాబట్టి ఇప్పుడు ఇలా 42% చట్టబద్ధంగా ఇవ్వకుండా పార్టీ పరంగా ఇస్తుంటే అదే రోజు ఇవ్వాల్సి పార్టీ పరంగా, అసలు పార్టీ పరంగా ఇవ్వడం అంటే బీసీలకు ఇంకా నష్టం జరగడమే అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రతిపాదనలు, ఇలాంటి ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలి. రేపు క్యాబినెట్లో మంత్రులంతా కూర్చొని డిసైడ్ చేయబోతున్నారు. సో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అమలయ్యేటువంటి అవకాశం లేదు. చాలా టైం ఉన్నది. ఇప్పటికే గ్రామ పంచాయతీలన్నీ కుట్టుబడతా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నది. అది కేవలం పార్టీ పరంగా అనేది ఒక చర్చ జరుగుతుంది. రేపు క్యాబినెట్ ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? కర్ణాటకలో 4 సంవత్సరాల ఎన్నికలు కాక ఎందుకైతే లేవు? మహారాష్ట్రలో ఇప్పటి వరకు 5 సంవత్సరాల ఎన్నికలు జరగక, స్థానిక సంస్థలు ఎన్ని జరగక అక్కడ ఎందుకైతే లేవు? తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల గురించి 9 సంవత్సరాల ఎన్నికలు ఆగిపోయినాయి. ఇప్పుడు మాకు సర్పంచ్ సీట్ రాకుండా, మాకు ఎంపీటీ సీట్ రాకుండా, మాకు ఉపయోగం లేకుండా ఎన్నికలు జరిగితేంది, జరగకపోతేంది. ఇలా 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు అయిపోతాయి అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పటికీ 1,80,000 కోట్లు అప్పు చేసిండు. ఆ 1,80,000 కోట్లలో 3,000 కోట్లు ఎంత? ఇలా మూసీ ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్తున్నావు. మూసీ ప్రాజెక్టు ఒక 10,000 కోట్లు తగ్గించుకో. ఇలా ఇవన్నీ డొంక తిరుగు మాటలు, కాకమ్మ కథలు, పిట్ట కథలు చెప్తే బీసీలు విని మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీరు క్యాబినెట్ చెప్తుందని అంటున్నారు. క్యాబినెట్ ఎట్లా చెప్తుంది? ఇప్పుడు మీరు పోరాడాల్సినటువంటి పోరాడకుండా ఏం చేస్తారు? అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలని చెప్పినావు. ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకొని పోతలేరు? రాహుల్ గాంధీ గారు ఇంతవరకు పార్లమెంట్ ఎందుకు మాట్లాడలే? ఇలా బీహార్ ఎన్నికల గురించి మాట్లాడలేదని మీరు చెప్పారు. మరి బీహార్ ఎన్నికల గురించి ఇప్పుడు బీహార్ ఎన్నికలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మీకు ఈ ఎన్నికల్లో డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీకున్న పనే ఉందిగా. ఈ దేశంలో మీకున్న ఎజెండా ఏంది? దీనికంటే ఎక్కువేముంది? రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే ఎవరికంతా వాటా వాళ్ళకి దక్కాలి, కులగన జరగాలి అని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటాడు. బయట మాట్లాడేది కదా, పార్లమెంట్లో మాట్లాడదు కదా. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి
ఈ పార్లమెంటు సమావేశాలు శీతాకాల పార్లమెంటు సమావేశాలు అవుతున్నాయి కాబట్టి పార్లమెంటును వేదికగా చేసుకుని ఈ ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించాలి. రేపు జరిగే 17వ తేదీ నాడు ఆ కార్యాచరణ ఎట్లా ఉండాలి, అఖిలపక్షాన్ని ఏ రోజు తీసుకుపోవాలని తేదీని ప్రకటించు. మేము అప్పుడు పార్లమెంట్లో కొట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేసిన తర్వాత అప్పుడు కాని పక్షంలో అందరం కూర్చుందాం. అఖిలపక్ష పార్టీలను కూర్చోబెట్టు, బీసీ సంఘాలను కూర్చోబెట్టు, మేధావులను కూర్చోబెట్టు, అప్పుడు నిర్ణయం తీసుకో. ఇలా ఎవరైతే రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా అడుగడుగున ముఖాలు అడ్డుతున్నారో వాళ్ళని సమాజం ముందు దోషిగా నిలబెట్టకుండా మీకు మీరే ఎందుకు బీసీలకు దోషులుగా మారుతున్నారు? ఎందుకు బీసీలను ద్రోహం చేయాలని చూస్తున్నారు? ఈ ద్రోహం చేయాలని చూస్తే మాత్రం మిమ్మల్ని బీసీల దోషులుగా నిలబెట్టడం ఖాయం. ఇవాళ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ జరిగింది. బంద్ జరిగితే కూడా మీకు ఉలుకు పలకలేదా? అదేవిధంగా నవంబర్ 6న పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన ప్రదర్శన చేసినాం. మొన్న 13వ తారీఖు నాడు ధర్మ పోరాట దీక్షలు చేసినాం. ఇప్పుడు ఈరోజు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో వేల మంది అలా ఉదయమే చలిలో కూడా 5 గంటలకే లేచి ఇలా రన్ ఫర్ సోషల్ జస్టిస్లో వేల మంది బీసీలు పాల్గొన్నారు. కాబట్టి మీరు మోసం చేయొద్దని అంటున్నా, మీరు నమ్మించి బీసీలను గొంతు కోయొద్దని చెప్తున్నా. మీరు క్యాబినెట్ సమావేశం, మీరు సర్పంచ్ ఎన్నికలకు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం రాష్ట్రంలో అగ్నిగుండం అయ్యేది ఖాయం 100%. మీరు ఏ విధంగా ఏ క్రైటీరియా మీద మీరు చివరి దాకా కొట్లాడండి. ఇప్పుడు మీకు చివరి దాకా ఇప్పుడు ఒక పార్లమెంట్ ఇన్ని 2 సంవత్సరాలు ఆగిరు, 15 రోజులు అయితే తప్పేముంది? ఇవాళ 15 తారీఖు, ఇవాళ 16 తారీఖు, ఇంకా 14 రోజులు అంటే మధ్యన 13 రోజులు. 13 రోజులు అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైతే కదా. పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ 243 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా. మీరు కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేయండి. ఒకవేళ ప్రధానమంత్రి సమయం ఇస్తలేడని బట్టి విక్రమార్క గారు మాట్లాడుతారు. సమయం ఇవ్వకపోతే ఏం చేయాలి? ప్రధానమంత్రి ఇంటి ముందర బైఠాయించాలి, వాళ్ళని దోషిగా నిలబెట్టాలి. బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది వీళ్ళు. రాష్ట్రపతి సమయం ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర కూర్చోవాలి. బీసీల కోసం ఆ మాత్రం చేయలేరా? మీకు ఓట్లు వేయలేదా బీసీలు? ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో బీసీలు అందరూ మేము మద్దతు ఇచ్చి గెలిపించినాం కదా. ఇదే జూబ్లీ హిల్స్ జోస్లో కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలకు పోతే మెజారిటీ ఆఫ్ సీట్లు తెచ్చుకుంటుంది. అందుకే ఈ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధమవుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఏకీభవిస్తారా దీన్ని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో బీసీకి ఇచ్చినందుకే అఖండ మెజార్టీతో గెలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారు తిరిగి ప్రచారం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రచారం చేయలే, అయినా ఓడిపోయింది కదా. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఓసీకి ఇస్తే ఓడిపోయింది కదా. ఈ రోజుల్లో ఇంత వ్యతిరేకత ఉన్న జూబిలీస్లో కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇస్తే గెలిచింది కదా. నేనన్నది కాదు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారే అన్నారు. ఇవాళ ఒక బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం మూలంగా, నవీన్ యాదవ్కి ఇవ్వడం మూలంగా ఇవాళ బీసీల ఓట్లు, మైనార్టీల ఓట్లు మాకు ఫ్లెక్సింగ్ అయ్యి ఆ తర్వాత మేము విజయం సాధించమని చెప్పారు కదా. కాబట్టి ఇంత స్పష్టంగా చెప్తున్నా కూడా ఇవాళ మీరు చేసే విధానాలు బట్టి, మీరు చేసే నిర్ణయాలు బట్టి ప్రజలు గెలిపిస్తారు. కానీ ఈ జోష్ అనేది, గాలి అనేది ఉండదు. ఇలా ఈ గాలి జోష్ అనేది ఇది ఒక నీటి బుడగ లాంటిది. దీన్ని పట్టుకొని వేలాడబడద్దు. మీరు నిజంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చేసిరో, ఏ మాట, ఏ హామీ బీసీలకు ఇచ్చిరో అది చిత్తశుద్ధితోటి నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మీరు ప్రయత్నంలో లోపం లేకుండా చేయాలి. మీరు లోపం లేకుండా చేస్తే అప్పుడు బీసీ సమాజం నమ్మి అది మొండి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిజంగా చేసేటట్టు లేదు, దీని ప్రత్యామ్నాయ మార్గం ఏందని అప్పుడు ఆలోచన చేయొచ్చు. మీకు మీరే సెల్ఫ్ గోల్ ఎందుకు అవుతున్నారు? మీకు మీరే పోరాడే అవకాశం ఎందుకు కోల్పోతున్నారు? మీకు మీరే ఒకరిని బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకిని, బీసీ సమాజం నిలబెట్టాల్సినటువంటి వాళ్ళను మీకు మీరే వాళ్ళని నిలబెట్టకుండా మీరెందుకు దోషిగా మారుతున్నారు? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఆలోచన చేయాలి. మీరు బీసీల పక్షం ఉంటారా లేకపోతే అగ్రకులాల పక్షం ఉంటారో తెలుసుకోవాలి. మీరు బీసీల పక్షం ఉంటే రేవంత్ రెడ్డి గారిని మెప్పించి రేపు 17 నాడు ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించండి. ఢిల్లీ మీద దండెత్తండి, పోరాటం చేయండి. అప్పుడు బీసీ సమాజం అంతా మీ వెనుక ఉంటుంది. లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి ముద్దాయిగా నిలబెడతాం. థ్యాంక్ యూ సో మచ్. చట్టబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే 42% రిజర్వేషన్ అమలు చేయాలి. అప్పుడు మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటే మాత్రం ఊరుకోము. సో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, అక్కడికి పోవాలి, అక్కడ తీసుకుపోయి ధర్నా చేయాలి. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% చట్టబద్ధంగా బీసీలకు కల్పించిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పోవాలి. అప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలకు పోవద్దు, పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేయదంటూ జాజ్ర శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపటి క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారు. బీసీ నాయకుల
మరి సలహాలు సూచనలు తీసుకొని ఢిల్లీకి పోతారా, లేకపోతే గల్లీలోనే ఈ అంశాన్ని సెటిల్మెంట్ చేస్తారా? ఏం చేయబోతున్నారు? ఎన్నికలు జరుగుతాయా, జరగాయా? చూద్దాం. ముంగల కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.